టెక్నాలజీ, ఐటీ, ఫార్మా రకరకాల డెవలప్ అవుతున్నాం కదా, అలాగే ఫుడ్ కల్చర్ కూడా డెవలప్ అవుతున్నాం. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ పబ్కి వెళ్ళినా, ఏ బార్కి వెళ్ళినా, ఏ 3 స్టార్ హోటల్కి వెళ్ళినా, ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా ఫుడ్లో కల్తీ మాత్రము తప్పట్లేదు. వాడు బీదవాడు వెళ్ళినా, డబ్బు ధనవంతుడు ఉన్నవాడు ఫంక్షన్ చేసినా, ఆ క్యాటరింగ్ వాళ్ళు, ఆ 5 స్టార్ హోటల్ ఆర్గనైజర్ వాళ్ళు నాన్ వెజ్ నీట్గా ఉన్నది, హైజీనిక్గా ఉన్నది పెట్టడం లేదు. గత 10 years నుండి నేను హైదరాబాద్లో అన్ని 5 స్టార్ హోటల్ తిరిగిన. ఆల్ మేబీ నేను పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా కానీ ఆల్ 5 స్టార్ హోటల్స్, ఈస్ట్ నుండి వెస్ట్, వెస్ట్ నుండి ఈస్ట్, హైదరాబాద్ నలుదిక్కులో ఉన్న ఆల్ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో నాన్ వెజ్ బాగా ఉండటం లేదు. 10 రోజులు 15 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఖరాబైన నాన్ వెజ్ను వడ్డిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యులు? ఇక జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేస్తూనే ఉన్నారు, దొరుకుతూనే ఉన్నారు, ఫైన్ వేస్తూనే ఉన్నారు. మన బుద్ధి మారటం లేదు. ప్రజలకి ఎన్ని రోజులు ఈ కష్టాలు? మనం డబ్బులు వేస్తున్నాము, నిర్వాహకులు, పార్టీ మీటింగ్ ఇచ్చే వాళ్ళందరూ నిర్వాహకులు సరిపోయే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు, బట్ వీళ్ళు వడ్డించడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు.